అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కొన్ని ఎన్ఎస్సి స్టాక్స్ అదేవిధంగా ఇండెక్స్ ఫ్యూచర్స్కి సంబంధించి నా వ్యూస్ తెలియజేస్తాను. ముఖ్యంగా మనకి ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఈ వీడియోలో అదేవిధంగా నా ఛానల్లో నేను తెలియజేసే వ్యూస్, ఒపీనియన్స్, అనాలిసిస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ అని తెలియజేస్తున్నాను. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గురించి చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం రోజు 806 దగ్గర క్లోజ్ అయింది. నా వ్యూ ఏంటంటే స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్స్ 775, 750. తర్వాత సిప్లా గురించి చూద్దాం. శుక్రవారం రోజు సిప్లా 1530 దగ్గర క్లోజ్ అయింది. 2 వారాల క్రితం ఈ స్టాక్కి సంబంధించి నేను నా వ్యూ తెలియజేశాను. ఏమని తెలియజేశానంటే 1550 జోన్ క్రాస్ అయితేనే సిప్లా స్టాక్ పాజిటివ్ జోన్లోకి వెళ్తుంది, లేదంటే ప్రాఫిట్ బుకింగే కంటిన్యూ అవుతుందని చెప్పాను. ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నప్పుడు 1500 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నేను ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాను. ఇది 1460 దగ్గర దాకా వచ్చింది, కానీ ఈ రిజల్ట్స్ వల్ల కొంత రికవరీ వచ్చిందని చెప్పాలి. కానీ 1550 జోన్ అయితే క్రాస్ చేయలేకపోయింది. ఇంట్రాడేలో అయితే 1550 టచ్ అయింది, కానీ క్లోజింగ్కి 1550 పైన క్లోజ్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి నా వ్యూ అయితే నెగిటివ్ అనే చెప్పాలి. 1550 పైన క్లోజ్ అయితే అప్పుడు సిప్లా పాజిటివ్ జోన్లోకి అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. తర్వాత వోల్టాస్ గురించి చూద్దాం. వోల్టాస్ ప్రస్తుతం 1315 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. గత వారం వీడియోలో 1371 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నేను పాజిటివ్ వ్యూ ఇచ్చాను. అయితే 1400 దాకా వెళ్ళి తర్వాత స్టాక్ పడిపోవడం మొదలైంది. అదే వీడియోలో నేను 1350 ఇంపార్టెంట్ జోను, 1350 జోన్ బ్రేక్ అయితే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువ అని తెలియజేశాను. 1350 మన గురువారం రోజు బ్రేక్ అయిన తర్వాత ఇది 1315 దగ్గర క్లోజ్ అయింది. నేను ఇచ్చిన టార్గెట్స్ 1300 నుంచి 1260. ఫస్ట్ టార్గెట్ 1300, రెండో టార్గెట్ 1260. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా స్టాక్ 885 దగ్గరలో క్లోజ్ అయింది శుక్రవారం రోజు. మీరు ఇంతకుముందు వీడియో చూసినట్లయితే నేను ఏం తెలియజేశానంటే 970 జోన్ క్రాస్ అయితే అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి అవకాశం, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాను. అయితే ఒకరోజు క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది, 970 జోన్ పైన ట్రేడ్ అయింది, కానీ నిలబడలేకపోయింది. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి కన్వర్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీక్గా ట్రేడ్ అవుతుంది. ఒకవేళ రికవరీ వచ్చినా స్టాక్ పడడానికి అవకాశం ఎక్కువ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫస్ట్ టార్గెట్ 825, తర్వాత 850. తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ గురించి చూద్దాం. బజాజ్ ఫిన్సర్వ్ 1980 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 2050 దాటితే ఈ స్టాక్ పాజిటివ్, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాను. అయితే గత వారం 2050 క్రాస్ అయ్యి క్లోజ్ అయింది, కానీ పక్క రోజే మళ్ళీ వీక్గా క్లోజ్ అయ్యి 2050 జోన్ కన్నా కింద క్లోజ్ అయింది. తర్వాత నెక్స్ట్ డే రిజల్ట్స్ వల్ల అనుకుంటాను గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దాదాపుగా 1930 దాకా వెళ్ళింది. నేను 1900 తర్వాత 1850 టార్గెట్స్ ఇచ్చాను. సో 1900కి దగ్గర వచ్చింది. ప్రస్తుతం అయితే స్టాక్ వీక్ అనే చెప్పాలి. 2050 దాటితేనే స్టాక్ పాజిటివ్ జోన్లోకి వెళ్తుంది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత నిఫ్టీ ఫ్యూచర్ గురించి చూద్దాం. నిఫ్టీ ఫ్యూచర్ ప్రస్తుతం 24,850 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్కి సంబంధించిన వ్యూ ఏంటంటే ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫస్ట్ టార్గెట్ 24,000. ఈ 24,000 క్రూషియల్ జోన్. ఈ 24,000 బ్రేక్ కాకూడదు. 24,000 బ్రేక్ అయితే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ ఇంకా ఎక్కువ పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత వీడియోలో నేను దీనికి సంబంధించిన అప్డేట్ని తెలియజేస్తాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ గురించి చూద్దాం. శుక్రవారం రోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 56,600 దగ్గరలో క్లోజ్ అయింది. మీరు ఇంత ముందు వీడియోని గమనించినట్లయితే నేను 58,000 జోన్ దగ్గరలో టాప్లో ట్రేడ్ అవుతున్నప్పుడు జూన్ 30వ తారీఖున ప్రాఫిట్ బుకింగ్ వ్యూ ఇచ్చాను. 58,000 జోన్ క్రాస్ అయితే నేను పాజిటివ్, లేదంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాను. నేను ఫస్ట్ టార్గెట్ 57,000, తర్వాత 56,000 సెకండ్ టార్గెట్ ఇచ్చాను. 57,000 టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. 56,000 టార్గెట్ ఈ వారం వస్తుందనుకుంటే కొంత రికవరీ వచ్చింది మార్కెట్లో. తర్వాత శుక్రవారం రోజు వీక్గానే క్లోజ్ అయింది. సో వచ్చే వారం 56,000 టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైనల్ టార్గెట్ 53,000. ఈ జోన్ బ్రేక్ కాకూడదు. ఈ జోన్ బ్రేక్ కాకుండా ఉన్నంతకాలం బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్కి సంబంధించి సందేహాలు, సలహాలు కావాలంటే మీరు టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.